హలో గాయ్స్, మనకి రేపు 2027 ఓడే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా. సో ఇటువైపు మరి విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇవ్వచ్చు. అయితే మరి దాని తర్వాత కెప్టెన్ ఎవరు, దాని తర్వాత 2027 ఓడే వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు కూడా ఒక డౌట్గానే మిగిలి ఉంది. సో మరి అందరు చెప్పేది ఏంటంటే మనకి టెస్ట్ క్రికెట్కి కెప్టెన్గా మనకి శుభ్మన్ గిల్ పెట్టారు కదా. సో మరి అప్పుడు కూడా ఓడిఐస్కి కూడా అతన్నే పెట్టే ఛాన్స్ ఉందేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి రిషబ్ పంత్ అలాగే శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి కంటే ఒక ప్లేయరు ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు ప్రజెంట్. సో మరి ఆ ప్లేయర్ ఎవరో కాదు, శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే అతను చూసుకుంటే మరి 3 టీమ్స్కి, అటువైపు ఢిల్లీ క్యాపిటల్స్కి అలాగే పంజాబ్ కింగ్స్కి, దాని తర్వాత వచ్చేసరికి కేకేఆర్కి, సో ఈ 3 టీమ్స్ను కూడా ఫైనల్గా చేర్చాడు. దాని తర్వాత మరి అతని కెప్టెన్సీ చూసుకుంటే ఈజీగా అర్థమైపోయింది. మరి రోహిత్ శర్మకు వారసుడు ఎవరన్నా ఉన్నారా అంటే సో మరి శ్రేయస్ అయ్యరే కనిపిస్తున్నాడు. సో మరి అతను కెప్టెన్సీలో మాత్రమే కాదు, అతను పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే 2023 ఓడే వరల్డ్ కప్ అప్పుడు దాదాపు 528 రన్స్ చేశాడు. సో దాని తర్వాత మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా నెంబర్ 4th పొజిషన్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనం చూసాం, ఐపీఎల్లో చూసాం. సో మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్ని మరి నెక్స్ట్ 2027 ఓడే వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్గా పెట్టి దాని తర్వాత మనకి ఎప్పుడైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడో సో దాని తర్వాత బ్యాకప్గా మరి కెప్టెన్గా మరి శ్రేయస్ అయ్యర్ని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మాజీ క్రికెటర్స్ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు, శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా పెట్టాలా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.